పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని భారత్లో కలపాలని సూచిస్తున్నారు బ్రిటన్ ఎంపీ. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను పూర్తిగా భారత్లో విలీనం చేయాలని బ్రిటన్కి చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్మెన్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారతదేశ వైఖరికి తాను ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. పీఓకేని పూర్తిగా భారత్లో విలీనం చేయాలని ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించడాన్ని, నియంత్రణ కొనసాగించడానికి తాను ఖండిస్తున్నానని వ్యాఖ్యానించారు. భారత్లో పర్యటిస్తున్న ఎంపీ బ్లాక్మెన్ ఆదివారం జైపూర్లోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ నిర్వహించిన హైటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయాలని తాను 1992లోనే కోరినట్టు చెప్పారు. కశ్మీర్ పండిట్ల వలసలు ప్రారంభం కాకముందే ఆర్టికల్ 370 రద్దు చేసి ఉండాల్సిందని, నాటి ఘటనలు తాను అప్పట్లోనే ప్రశ్నించానన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ కొనసాగడం మంచిదైనా ఇది ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేమని, మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఇక్కడ ఒక పాయింట్ కరెక్ట్, పీఓజేకే అన్నటువంటిది కలపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమిటంటే సాధారణంగా అమెరికా, బ్రిటన్ దేశాల్లో ల్యాబింగ్ ఎంపీలు అంటారన్నమాట. ప్రతి అధికారికంగానే ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క దేశం తరపున ల్యాబింగ్ అంటే లాయర్లు ఎట్లయితే వాదిస్తారో అట్లాగా వాదించి పెడతారనమాట వాళ్ళ దేశాలు. దానికి ఆయా దేశాల నుంచి డబ్బులు తీసుకుంటారు. మన దగ్గర నుంచి పనిచేసి పెట్టేతను ఇతను అనమాట.